నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డైనింగ్ ఏరియా గురించి, మోరోవర్ మల్టీపర్పస్గా యూస్ చేసుకునే డైనింగ్ టేబుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. సో ముందుగా మీరు చూస్తున్నట్టయితే ఇది గ్లాస్ డైనింగ్ టేబుల్. ఇక్కడ రెండు సైడ్లు కూడా వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. మీరు చుట్టూ చూస్తున్న గోల్డ్ కలర్ ఏంటంటే వార్లీ పెయింటింగ్. ఇక్కడ మధ్యలో కూడా వార్లీ పెయింటింగ్ వచ్చింది. మీరు ఇక్కడ డ్రైడ్ సెంటెడ్ పెటల్స్ అన్న వేసుకోవచ్చు, లేదంటే ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డైనింగ్ టేబుల్కి మంచి లుక్ వస్తుంది. నేను మాత్రం ఇక్కడ వైట్ కలర్ డిజైన్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఒక వైట్ కలర్ ఫ్లవర్ వాజ్లో ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇది మనీ ప్లాంట్ అండి. మరోవర్ నా దగ్గర ఉన్న ఒక సాటిన్ రిబ్బన్ తోటి ఇలా టై చేయడం వల్ల ఫ్లవర్ వాజ్కి మంచి లుక్ వచ్చిందనమాట. సో ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ డైనింగ్ టేబుల్. గ్లాస్ డైనింగ్ టేబులే కాదండి, ప్లెయిన్ డైనింగ్ టేబుల్ని కూడా మనం చాలా రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆ డెకరేటివ్ ఐడియాస్ని ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చైర్స్ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. వెనకాల మొత్తం కూడా వార్లీ డిజైన్. మనం చైర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన బ్యాక్ బోన్కి కూడా ఫుల్ సపోర్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలాంటి చైర్స్ని సెలెక్ట్ చేసుకుంటే డైనింగ్ టేబుల్ దగ్గర కాకుండా స్టడీ టేబుల్ దగ్గర కూడా చైర్గా యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ సపరేట్గా చైర్ కొనక్కర్లేకుండా. మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, డైనింగ్ టేబుల్ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనుకోండి, ఇలా వెనకాల కర్టెన్స్ అనేటివి ప్లెయిన్వి సెలెక్ట్ చేసుకోవాలి. కర్టెన్స్ కూడా ఫ్లోరల్ డిజైన్ ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి, డైనింగ్ టేబుల్కి దానికి డిఫరెన్సియేషన్ ఉండదు, మరోవర్ చూడడానికి కూడా క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మాకు డైనింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ నుండి కంప్లీట్ ఎండ్ ఆఫ్ ద ఆర్చ్ వరకు వచ్చింది. టోటల్ 3.5 meters లెంత్ అనమాట. విడ్త్ ఏమో 2.5 meters. కానీ దేవుని కోసం స్పెషల్గా ఒక రూమ్ చేయించుకోవడానికి మేము డైనింగ్ ఏరియాలో కొంచెం ప్లేస్ని యూజ్ చేసుకున్నాము. సో ఈ రిమైనింగ్ ప్లేస్లో డైనింగ్ టేబుల్ ఇంకా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసాము. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగా సరిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ప్లేస్లో డైనింగ్ టేబుల్ ఇంకా ఫ్రిడ్జ్ పెట్టాక కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. అంటే నడవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకేమైనా ఫ్లవర్ పాట్లు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఫైనల్ ఓవరాల్ లుక్ ఆఫ్ డైనింగ్ టేబుల్ విత్ ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను. ఇది పైన లివింగ్ రూమ్ ఆర్చ్ అండి. డైనింగ్ టేబుల్ కలర్ కూడా ఈ లివింగ్ రూమ్ యొక్క ఆర్చ్కి ప్లస్ దేవుని రూమ్ యొక్క వుడ్ కలర్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూడ్డానికి లుక్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు డైనింగ్ టేబుల్ సెలెక్షన్లో కొన్ని టిప్స్ చెప్తాను మీకు. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ కార్నర్ అనేది షార్ప్గా కాకుండా ఇలా కర్వ్ ఉండేటట్టు చూసుకోండి. షార్ప్ ఉందనుకోండి పిల్లలకు గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కర్వ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మీరు గ్లాస్ డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే దాని మీద వాటర్ పడేస్తారు కదా, వాటర్ పడేసినప్పుడు ఆ గ్లాస్లోంచి వాటర్ అనేది ఇలా మీకు కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అది క్లీన్ చేయాలంటే గ్లాస్ మొత్తం తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకని చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చూడడానికి 4 chairs ఉన్నాయి కదా, ఒకవేళ 5-6 members వస్తే కూర్చోవడం ఎలా అని. కానీ ఇదేంటంటే బెంచ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. మనకు అవసరం లేనప్పుడు బెంచ్ని టేబుల్ కింద ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా. సో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పెట్టుకుంటే 6 members కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మోరోవర్ మీరు చూస్తున్నట్టయితే ఈ బెంచ్ యొక్క విడ్త్ పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళైతే 2 కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, చిన్నపిల్లలు అయితే 3 ఈజీగా కూర్చోవచ్చు. కాకపోతే ఈ బెంచ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బెంచ్ యొక్క లెంత్ అనేది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ 2 కాళ్ళ మధ్యలో పెట్టాలి కాబట్టి రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 2 inches తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటేనే బెంచ్ అనేది మనకు అవసరం లేనప్పుడు టేబుల్ కిందికి పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకుంటే బెంచ్ యొక్క లెంత్ చిన్నగా ఉండడం వల్ల టేబుల్ కింద ఈజీగా పడుతుంది. మన ఇంట్లో ఎప్పుడైనా వెడ్డింగ్ అకేషన్స్ కానీ బర్త్డే పార్టీస్ అప్పుడు కానీ చాలామంది గెస్ట్ రిలేటివ్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ ప్లేస్ యూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఇలాంటి బెంచ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే
మనకి అవసరం ఉన్నప్పుడు బెంచ్ని బయటికి పెట్టుకోవచ్చు, లేదంటే డైనింగ్ టేబుల్ కింద ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బయట పెట్టుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది. మరో చూడడానికి లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. మోరోవర్ మన ఇంటికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కానీ గెస్ట్ కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు లివింగ్ రూమ్లో ఉన్న సోఫా సెట్ అనేది ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు కూర్చోడానికి. అలాంటప్పుడు ఈ బెంచ్ని సిట్టింగ్ అరేంజ్మెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే సపరేట్గా స్టడీ టేబుల్ కొనక్కర్లేకుండా ఈ బెంచ్ని స్టడీ టేబుల్గా యూస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న చైర్ తోటి దీన్ని పేరప్ చేశారనుకోండి, స్టడీ టేబుల్గా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కువ సామాన్లతోటి ఇల్లు మొత్తం క్లమ్జీ చేసుకోకుండా ఉన్న వస్తువులని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బాల్కనీ ఉందనుకోండి, ఈవినింగ్ పూట ఆ చల్లని క్లైమేట్ని, ఈ చెట్ల నుండి వచ్చే చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ కాఫీ కానీ టీ కానీ తాగడానికి ఈ బెంచ్ని యూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మోరోవర్ బాల్కనీలో కూడా అంత స్పేస్ అనేది ఆక్యుపై అవ్వదు. చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్లో వాళ్ళ టాయ్స్ కానీ టెడ్డీ బేర్స్ కానీ లేదంటే డెకరేటివ్ ఐటమ్స్ని ఆర్గనైజ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆర్గనైజర్గా యూజ్ అవుతుంది. హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నా కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.